దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథంలో దేవుడు ప్రవచించినట్లుగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందున్న వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఇక్కడ దేవుడు మన నీతిని బట్టి అని చెప్పడం లేదు. మన నీతిని బట్టి అయితే ఏమి చేయడానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే మన పాపాలు చాలాసార్లు దేవుని యొక్క నీతిని నెరవేర్చలేని పాపాలు, కోపాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుడు తన నీతిని మనం కప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపపడి మన దేవుని వెతికిన ఎడల ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము మన పరిస్థితి ఏదైనా కూడా మనం దేవుని యందు సంతోషించాలి అని కూడా దేవుడు చెప్తున్నాడు. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎందుకంటే ఆయన మన కొరకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉంటున్నారు. దేవుని ప్రజలు తమ హృదయాన్ని ఆయన తట్టు తిప్పుకొని తమ పాపములను ఒప్పుకుంటే దేవుడు వారి పాపములను క్షమించి ఆశీర్వాదం అనే తొలకరి వర్షమును కురిపించునని యోవేలు ప్రవక్త తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ జీవితము మనం ఆశీర్వాదాన్ని కలగజేసుకోవాలి. అలాగే దేవుడు ఆశించిన రీతిగా మనం జీవించాలి. రెండవదిగా దేవునికి విధేయత చూపాలి. మూడవదిగా మనం సంతోషిస్తూ ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని రెండిటిని మనకు అనుగ్రహించి మన జీవితాన్ని ఫలభరితంగా చేయును. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.